సరసస్వరసురఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం. ఈ గీతం విరించినై విరచించితిని, ఈ కవనం విపంచినై వినిపించితిని. ఈ గీతం విరించినై విరచించితిని, ఈ కవనం విపంచినై వినిపించితిని. ఈ గీతం ప్రాగ్దిశ వేణియపైన దినకరమయూఖతంత్రులపైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదికపైన. ప్రాగ్దిశ వేణియపైన దినకరమయూఖతంత్రులపైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదికపైన. పలికిన కిలకిల స్వనముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా, విశ్వకావ్యమునకిది భాష్యముగా విరించినై విరచించితిని. ఈ కవనం విపంచినై వినిపించితిని. ఈ గీతం జనించు పతి శిశుగలమున పలికిన జీవననాద తరంగం. చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం. జనించు ప్రతి శిశుగలమున పలికిన జీవననాద తరంగం. చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం. అనాది రాగము ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై విరచించితిని. ఈ కవనం విపంచినై వినిపించితిని. ఈ గీతం. ఈ పాట యొక్క మీనింగ్ కూడా చూద్దాం. చూడండి, సరసస్వరసుర ఝరీ గమనమౌ సామవేద సారమిది అంటే అర్థం ఏంటి? సరసస్వర, సరస అంటే రసభరితమైన, స్వరాలతో నిండిన, సురఝరీ, సురఝరీ అంటే దేవనది, గమనమౌ ప్రవాహమైనటువంటి సామవేదం యొక్క సారాంశం ఇది. మన వేదాల్లో మన శాస్త్రీయ సంగీతానికి మూలాలన్నీ కూడా సామవేదంలోనే ఉంటాయి. సో సంగీతం, నాట్యం, కళలు అన్నిటి గురించి మనం మాట్లాడేటప్పుడు సామవేదం నుంచే మనం వాటిలోనే వీటి గురించి క్లియర్గా రాయడం అనేది జరిగింది. అందుకని దాన్ని రిఫర్ చేశారు ఇక్కడ. సరసస్వరసుర ఝరీ గమనమౌ సామవేద సారమిది అంటే రసభరితమైన స్వరాలతో కూడిన దేవనది ప్రవాహమైనటువంటి సామవేదం యొక్క సారాంశం ఇది. సారాంశం అంటే అర్థం అని అర్థం. నే పాడిన జీవన గీతం ఈ గీతం. నేను పాడిన ఈ జీవితానికి సంబంధించిన గీతమే ఈ గీతం. విరించినై విరచించితిని ఈ కవనం. విరించి అంటే బ్రహ్మ. నేనే బ్రహ్మనై రాశాను. దేన్ని? ఈ కవనం. కవనం అంటే కావ్యం. ఈ కావ్యాన్ని నేనే బ్రహ్మనై రాశాను. విపంచినై వినిపించితిని ఈ గీతం. విపంచి అంటే వీణ. నేనే వీణనై ఈ గానాన్ని, ఈ గీతాన్ని వినిపించాను. ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన. ఎంత బ్యూటిఫుల్గా రాశారు చూడండి. ఇది రిపీట్ చేసి మళ్ళీ పలికిన కిలకిల స్వనమున స్వరజతి జగతికి శ్రీకారము కాగా. ప్రాగ్దిశ, ప్రాగ్దిశ అంటే తూర్పు దిక్కు. వీణియ అంటే వీణ అంటే తూర్పు దిక్కే వీణగా. దినకర మయూఖ తంత్రులపైన. దినకర అంటే సూర్యుడు, మయూఖ అంటే వాళ్ళ యొక్క కిరణాలు, సూర్య కిరణాలే తీగలుగా. జాగృత విహంగతతులే. జాగృత అంటే అప్పుడే నిద్ర లేచినటువంటి, జాగృతమైనటువంటి, యాక్టివ్ అయినటువంటి విహంగతతులు పక్షుల గుంపులే వినీల గగనపు వేదిక పైన నీలాకాశాన్ని వేదికగా చేసుకొని, తూర్పు దిక్కుని వీణగా చేసుకొని, సూర్యకిరణాలని తీగలుగా పెట్టుకొని, తీగలుగా భావించి అప్పుడే నిద్రలేచి యాక్టివ్ అయిన పక్షుల కిలకిల రావాలు ఆ తీగలపై మీటిన పలికిన కిలకిల స్వనముల స్వరజతి. ఆ స్వరాల జతులే ఈ జగతికి అంటే ఈ ప్రపంచానికి శ్రీకారము కాగా అంటే ప్రారంభం కాగా అని రాశారు. అంటే ఉదయాన్నే కదా మనం లేస్తాం. ఉదయాన్నే లేచినప్పుడు సూర్యకిరణాలు తూర్పు దిక్కు నుంచే కదా ఉదయిస్తాయి. దాంట్లోంచి జగతి స్టార్ట్ అవుతుంది, ప్రపంచం స్టార్ట్ అవుతుంది అనడానికి
ఎంత అద్భుతంగా రాశారు సిరివెన్నెల గారు చూడండి. కాగా విశ్వకావ్యమునికి ఇది భాష్యముగా, విశ్వం అనే కావ్యానికి ఇదే అర్థముగా, భాష్యం అంటే అర్థం అని అర్థం అనమాట. విరించిన ఈ విరచించితిని ఈ కవనం చెప్పాను ఆల్రెడీ మీకు. తర్వాత చూడండి, జనించు ప్రతి శిశు గలమున పలికిన జీవననాథ తరంగం. ఎంత అద్భుతంగా రాశారు. జనించు ప్రతి శిశు గలమున, పుట్టిన ప్రతి ఒక్క శిశువు గలము గొంతులో పలికిన జీవననాద తరంగం. పిల్లలు పుట్టగానే ఏం చేస్తారు? ఏడుస్తారు. ఆ ఏడుపులోంచే జీవననాద తరంగం మొదలవుతుంది. జీవితం అనే నాదం యొక్క తరంగం ఒక కెరటం లాగనమాట. చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. చేతన అంటే యాక్టివ్ అవ్వడం. పుట్టిన తర్వాతే కదా మన గుండె, పిల్లల యొక్క గుండె యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయి లబ్డబ్ అని కొట్టుకుంటుంది. చేతన పొందిన, యాక్టివేట్ అయిన, స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. హృదయం అనే మృదంగం, ఆ లబ్డబ్నే ఎలా చెప్పారు? హృదయం అనే మృదంగం ధ్వనించు ధ్వానం. అంటే చిన్నపిల్లల గుండె అప్పుడే పుట్టి అప్పుడే యాక్టివేట్ అయ్యి ఆ గుండె కొట్టుకుంటున్న లబ్డబ్ కూడా మృదంగ ధ్వానంగా దాన్ని పోల్చి సిరివెన్నెల గారు రాశారు. అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే. ఆ మృదంగ ధ్వానం అంటే చిన్నపిల్లల ఫస్ట్ ఏడుపు, తర్వాత వాళ్ళ గుండె లబ్డబ్ కొట్టుకోవడానే మృదంగ ధ్వానంగా పోల్చారు. ఆ మృదంగ ధ్వానమే అనాది రాగం ఆది తాళమున. అనాది అంటే ప్రారంభం లేనటువంటి, అంటే ఎప్పటిదో అని అర్థం. అలాంటి రాగమైన ఆది తాళమున అనంత జీవన వాహిని, అనంతమైన జీవన వాహిని అంటే నది, వాహిని అంటే నది, జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసము. సాగిన సృష్టి విలాసం అంటే సృష్టి యొక్క ఆట. అంటే ప్రారంభం ఇక్కడ మొదలయ్యి అలా అనాది జీవన వాహినిగా ఒక అనంతమైన జీవితం అనే నదీ ప్రవాహంలాగా సాగిన సృష్టి యొక్క ఆట ఇది అని అర్థం. ఈ ఆటని ఎవరు రాశారు? విరించినై విరచించితిని ఈ కవనం. విరించినై బ్రహ్మనై ఈ కావ్యాన్ని నేనే రాశాను. విపంచినై వినిపించితిని ఈ గీతం. వీణనై నేనే వినిపించాను ఈ గీతాన్ని. ఇది దీని యొక్క పూర్తి మీనింగ్. ఇంకా ముందు మీకు ఒక విధాత తలుపున సెంటెన్స్ ఉంటుంది, లాస్ట్లో ఒక సెంటెన్స్ అది విడిచిపెట్టేశాను. అదర్వైజ్ పాడినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.